హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను, ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా. అయితే ఈరోజు విశాఖపట్నంలో మనం రామ్ మందిర్ నమూనా అయితే పెట్టారనమాట. ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను, మీకు కూడా ఒకసారి చూపించేద్దాం కదా అని చెప్పి. సో అయోధ్యలో ఎలా అయితే రామ్ మందిర్ నిర్మాణం జరిగిందో అలాగే మనకు నమూనా సెట్ అయితే మనం వైజాగ్ బీచ్ దగ్గర వేశారనమాట. సో ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 దాకా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మంత్ అంటే జూలై 15th దాకా కూడా ఈ సెట్ అలానే ఉంటుంది. టికెట్ వచ్చేసి ఈచ్ 150 రూపీస్. 5 years అబోవ్ నుంచి అందరికీ టికెట్ తీసుకోవాల్సిందే అనమాట. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కూడా రామ్ మందిర్ చూసేద్దాం. ఊడా పార్క్ హోటల్కి మధ్యలో సెట్ వేసారనమాట. సో చాలా బాగుంది సెట్. మనం అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళందరూ చక్కగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు రాముణ్ణి. అండ్ సెట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో మొత్తం జెరాక్స్ దింపేశాను అనమాట. చాలా స్పేషియస్గా ఉంది, కానీ లైన్లు కూడా కాయాల్సి వస్తుంది అనమాట. ఈరోజు సండే కూడా కాదు, బట్ అంతమంది జనం ఉన్నారు, చూస్తున్నారు కదా. ఫుల్ లైనే మనకు మినిమం టు మినిమం ½ an hour పడుతుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, నేను చూపిస్తా. రామ్ మందిర్ నమూనా ఇంత బాగుంది కదా. నైట్ టైం అయితే మంచి లైటింగ్తో బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే రామ్ మందిర్ రెప్లికా. ఎంత అందంగా ఉందంటే వైజాగ్ నుంచే కాదు, చుట్టుపక్కల ప్లేసెస్ నుండి, శ్రీకాకుళం, విజయనగరం ఇలా ప్లేసెస్ నుండి అందరూ ఈవినింగ్స్ ఎంత దూరం నుంచి అయినా వస్తున్నారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎగ్జాక్ట్గా అంటే మనం ఆ మెటీరియల్ టచ్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే ప్లాస్టిక్ అనమాట, కంప్లీట్ ప్లాస్టిక్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో చాలా బాగుంది. మీకు ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను, దగ్గర నుంచి చూడండి. మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో, ప్రతి ఇంచు చాలా డీటెయిల్డ్గా పెట్టారు విత్ లైటింగ్తో. బీచ్ ఏరియా ఉండడం వల్ల మనకు మంచి లైటింగ్ అండ్ మంచి ఫీల్ గుడ్ ఉంది. చక్క గాలి కూడా అంత బాగా వస్తుంది. జనాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చి. మనం ఈ రామ్ మందిర్లో రాముడిని ఒక్కడనే, బలరాముడిని ఒక్కడనే చూస్తాము అయోధ్యలో చూసినట్టు. సో రాముడు ఒక్కడే ఉంటారనమాట. రీసెంట్ టైంలో అదే అయోధ్య మందిర్, అదే రామ్ మందిర్లో మన సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాను ఇలా కలిసి మొత్తం రామ్ పరివార్ అంతా మళ్ళీ సెటప్ చేశారనమాట ఒక సైడ్. దాన్ని ఏదో ప్లేస్ అంటారు, నేను మర్చిపోయాను. బట్ అలాంటి సెట్ ఇక్కడ వేయలేదు. ఓన్లీ రాముడు, బలరాముడు మాత్రమే కనిపిస్తాడనమాట. సింగిల్ స్టాట్యూ ఉంటుంది. సో అదొక్కటే మనం చూడొచ్చు. బట్ ఏంటంటే చాలామంది అయోధ్య వెళ్ళే అంత ఉండదు, కుదరకపోవచ్చు కాబట్టి సో అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉండి రాముడిని చూడడానికి ఇంత దూరం వస్తున్నారు. అట్ ది సేమ్ టైం సెట్ని చూసి బీచ్ రోడ్లో ఎస్పెషల్లీ ఉండడం వల్ల ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఇది పెట్టి చాలా రోజులు అయింది, బట్ నేను కూడా చాలా రోజుల తర్వాత నాకు ఇప్పుడే కుదిరింది, ఇప్పుడే వచ్చాను. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మీరు ఈవినింగ్ టైం వస్తే అటు బీచ్, ఇటు రామ్ మందిర్ రెండు చూడొచ్చు అనమాట. సో రెండు కవర్ అయిపోతాయి. అలా సరదాగా వస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే సండేస్ కానీ సాటర్డేస్ కానీ రావడం తగ్గించుకుంటే బెటర్, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. చూస్తున్నారు కదా నా వెనకాల. ఈరోజు థర్స్డేనే మనకి ఇంతమంది ఉన్నారు. ఇంకా సాటర్డే సండేస్ అయితే అసలు పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట వెహికల్స్కి, అంత జనం ఉంటున్నారు. లైన్ పడుతుంది. ఇప్పుడైతే జస్ట్ ఒక ½ an hour లైన్ ఉంటుంది అంతే. లోపల మనం ఫ్రీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు.
సో ఇది ఇక్కడ వ్లాగ్ అయితే ఇది.